ఇలా రేవంత్ రెడ్డి అంటోడు పూర్తిగా ఈయన మీద తుపాకీ పెట్టి అందరినీ కాల్చాడు. కాల్చిన చేతికి తుపాకీ ఇచ్చి పారిపోయాడు. పెద్ద మనిషి ఏడుస్తారు. ఆయన నా ఇల్లు కట్టుకొని 3 నెలలైంది, నాకు గుమ్మడికాయ కూడా ఇంక ఎండలే, దానికంటే బదులు నాకు ఇంత ఇషమిసి చంపేయండి అని చెప్పి ఏడుస్తాను. అట్లా ఆ ఏడుపు చాలా అయినాడు. నువ్వు ఫ్యూచర్లో రంగనాథ్ అంటాడు జైలు కూడా పోతాడు రాసుకోండి. నేచర్ న్యాయం చేసి ఒకప్పుడు సూపర్ పోలీసు ఇవాళ జోకర్ పోలీస్ అయిపోయింది. అంటే ఇంట్లో కలిసిందంటే ఇంట్లో పెట్టించిందనే అర్థం. రేవంత్ రెడ్డి కానీ, పొంగిలేటి కానీ, బట్టి కానీ వీళ్ళు ఏమైనా చేస్తుందంటే మనము దొంగ అయిపోవాలి. కాంగ్రెస్ సీఎం ఎట్లున్నా కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది కదా. ఫస్ట్ టైం చాలా చూస్తాం. హైడ్రా రంగనాథ్ ఆయన పేరు చెప్తే హైదరాబాద్ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఆక్రమణలు తొలగిస్తారని చెప్పి మేము పెట్టినామని ప్రభుత్వం ఒక పేరు చెప్పుకొని ఆ సంస్థను పెట్టింది. కానీ అది పూర్తిగా పేదల ఇళ్ళ మీద పడ్డది, పేదల గూడు కూల్చింది అనేది వాస్తవం. ప్రపంచం అంతా కూడా చూసింది. సో పేదలందరూ కూడా హైడ్రా రంగనాథ్కి భయపడితే వాళ్ళని ఎదిరించి హైడ్రా రంగనాథ్ కూడా ఉల్లంఘన చేసి ఆయన కూడా ఒక బఫర్ జోన్లో ఉంటుడు, బఫర్ జోన్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు అనే విషయాన్ని బయటపెట్టిరు బక్క జెర్సన్ అన్న. సో ఇప్పుడు అన్న దగ్గర ఉన్నాం, మాట్లాడదాం. ఎందుకంటే హైడ్రా మీద ఎనలేని పోరాటం చేసిరు ఈ 2.5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ని తొలగించాలని స్వయంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో అన్నతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు దీన్ని? హైకోర్టు అంటే మీరు చాలా పోరాటాలు చేసిరు, ఇప్పుడు హైకోర్టు చెప్పింది స్వయంగా ఆయన తీసేయాలి, ఆయన చాలా అక్రమాలు చేసిండు అని చెప్పింది. ఏమంటారు దీన్ని? బ్రదర్, యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటంటే ఇది మనము ఒక యాక్ట్ తీసుకున్నాం. ఇది 1300 దీని ఏమంటారు, తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317. ఈ యాక్ట్లో ఏం చెప్పిందనంటే, నేను కొట్టి బుల్లెట్ పాయింట్ చెప్తా. ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పాస్, బ్రిడ్జెస్, డిచెస్, డిక్స్, ఆల్ ల్యాండ్స్ ఎక్సెట్రా, రివర్, స్ట్రీమ్స్, ట్యాంక్స్, పాండ్స్, కెనాల్స్, లేక్స్ అండ్ ఫ్లోయింగ్ properly water and lands whatever situated together with all rights appertaining therefore are the property of the government excepting. అర్థమైందా? అంటే ఒకవేళ ఏమని ఉంటే అవి ముట్టుకోనికి లేదు, ఎవరైనా ఇల్లు కట్టుకోనికి. ఇంకోటి, దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆఫ్ క్లాస్ లీగలీ, ఎవరైనా లీగలీ ఉంటే ఆఫ్ హోల్డింగ్ ప్రాపర్టీ అండ్ టు ది ఎక్స్టెంట్ సో ఫార్ యాజ్ దేర్ సచ్ రైట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, ముట్టుకోనికి లేదు ఇవన్నీ. దోస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఆర్ అదర్ ఆర్డర్ అండర్ ఎనీ లా మే హ్యావ్ బీన్ గివెన్, ఏమని ఉంటే దాని ప్రకారం మాట్లాడచ్చు, కానీ కూలగొట్టడానికి లేదని చెప్పింది. అదేందా? ఇంకోటి, ది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ ఉన్నది 1967. ఓకేనా? ఇందులో ఏం చెప్పిందంటే, ది పట్టా ఫర్ ద బెడ్ ల్యాండ్ ఆఫ్ ట్యాంక్ అంటే FTL షల్ నాట్ బి గ్రాంటెడ్ నాట్ ది ఎగ్జిస్టింగ్ ఆక్యుపెన్సీ రైట్స్ కంటిన్యూడ్ వేర్ ది ట్యాంక్ ఈజ్ యూటిలైజ్డ్ యాజ్ వాటర్ రిజర్వ్ అండర్ ఏ కెనాల్ ఆర్ ఛానల్. ఇగో ఇంట్లో మళ్ళీ దానికి ఒకటి కొర్రి ఉంటుంది అన్నట్టు. ఆ కొర్రి ఏంటంటే ప్రొవైడెడ్ అనేది పదం ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ కంపన్సేషన్, ఒకవేళ నీకు అది ఉందని అనుకుంటే వాళ్ళ కంపన్సేషన్ ఇచ్చి కూలగొట్టవచ్చు అని చెప్పి పెట్టింది. ఓకే. దీని విషయంలో నేను కేటీఆర్ గారి దగ్గర కూడా వెళ్ళిన. ఇవన్నీ జీవోలు కేటీఆర్ గారికి ఇచ్చిన. కేటీఆర్ దగ్గరికి ఇచ్చి, సార్ మీరు దయచేసి ఎఫ్ఎంలో మాట్లాడండి, ఇవన్నీ కూడా ఈ ప్రకారం రూల్ ప్రకారం కూలగొట్టద్దు, కూలగొట్టేది ఉంటే వాళ్ళ కంపల్సేషన్ ఇవ్వాలి అని చెప్పిన. కంపల్సేషన్ అని ఇప్పియండి ఒకవేళ వాళ్ళు లీగల్ అయితే. ఎందుకంటే హైడ్రా నియామకము అనెథికల్, అది ఒక చట్టబద్ధంగా దాన్ని నియమించాలి. బ్రదర్, ఇందులో దయచేసి నా విన్నపం ఏంటంటే, మీరు ఏది ఎడిటింగ్ చేయొద్దు, ఎందుకంటే ఇలా ఉపయోగపడేది కాబట్టి. ఇందులో యాక్చువల్గా ఏంటంటే, ఒక హైడ్రా అనేది ఒక సంస్థను వేసేటప్పుడు ఆ సంస్థ దాని గురించి ఫస్ట్ అసెంబ్లీలో చర్చ జరగాలి, డిబేట్ జరగాలి. ఆ డిబేట్లో అన్ని పక్షాలు పాల్గొనాలి. ఎందుకంటే కొన్ని ఇండ్లు కట్టుకొని చాలా రోజులకెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండ్రు, వాళ్ళకి కదిలియాలంటే. ఇంకోటి, ఈ హైడ్రా దాంట్లో అంటే ఇండ్ల దాంట్లో నిర్మాణంలో ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయంటే, నెంబర్ 1 ఫస్ట్ ఎగ్జాంపుల్ FTLలో ఉన్నది అనుకున్నాం ఒక ఇల్లు, అందులో ఇరిగేషన్ ఉంటుంది, మైనర్ ఇరిగేషన్ ఉంటుంది నెంబర్ 1. రెండవది, దానికి లేఅవుట్ ఇచ్చినోడు HMDA. నెంబర్ 3 రిజిస్ట్రేషన్ నోడు. నెంబర్ 4
రెవెన్యూ వాడు, నంబర్ 5 మున్సిపాలిటీ వాడు, నంబర్ 6 హెచ్ఎండిఏ, ఇన్ని డిపార్ట్మెంట్, లాస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ పెట్టాలి. ఇవన్నీ కలిపిన తర్వాతనే హైడ్రా ఉండాలి కమిటీ. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అందులో చేయాలి. ఈరోజు ఇవేవి చేయలే. ఇవేవి చేయకుండా నువ్వు వాటిని హైడ్రాని ఎందుకు వేసినావు అని చెప్పేసి ఎవరికైనా ఛాలెంజ్ చేయలే. అదే బ్రదర్, ఎప్పుడైనా బ్రదర్ ఎవ్వడు ఆ గీషన్ అందరు అమ్ముడు పోయినట్టు అందరు ఒకటైనప్పుడు నేచర్ లా ఉంటుంది. నేచర్ అనేది లా ఇస్తుంది. నేచర్ జడ్జిమెంట్లు ఏంటంటే నాకు హైడ్రా రంగనాథే దొరికిండు. ఎట్లా దొరికిందని అంటే, ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఉంది. కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు నువ్వు పోయి ఎంక్వైరీ చేయి. పెద్ద చెరువు, యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటది. ఈ మధురా నగర్ ఇదంతా పెద్ద చెరువులనే చెరువే, అదంతా ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్ కాదు. అక్కడ చాలామంది బర్లగాస్టోళ్ళు యాదవులు అక్కడ ఏరియాలో. అయితే అక్కడ నల్లపోచే అంటోడు ఒక ఆయన ఉండే. నల్లపోచే అంటోడు ఈ చెరువులు కొంచెం మట్టి పోసుకుంటా మట్టి నింపుకుంటా చేస్తుండు. అట్లా నల్లపోచేకి ఎట్నో ప్లాట్ వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళ నాయన తీసుకున్నాడు. అది పూర్తిగా చెరువే. దాని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడో వచ్చి చూపించేటోడు డాక్యుమెంట్. దానికి డాక్యుమెంట్స్ ఉండే, పేపర్స్ ఉండే, ఏముండే. అది ఆయన నాకు దొరికి నాకు ఇది చేసిన తర్వాత ఆయన లెక్క మా నాయన ఎప్పుడో 40 ఏళ్ళ కింద కట్టిండు, గాడిది గుడ్డు కట్టిండు. అంతా కాదు భయ్, డాక్యుమెంట్ చూపి దొరికినాక ఆయన తొండి చేసి కృష్ణకాంత్ పార్క్ కూడా కబ్జానే. అది కృష్ణకాంత్ అంటే అదంతా చెరువే, అదంతా నింపి పార్క్ చేసిండు. అయితే నాకు అది ఎట్లా దొరికిందంటే, ఒక ఆయన ఇన్ఫర్మేషన్ తర్వాత పోయి చూస్తే ఆ రోడ్డు ఇప్పుడు కుంట చిన్నది, అది పెద్ద చెరువు, పెద్ద మధురానగర్ దాకా చెరువే అది. ఇప్పుడు ఆ పార్క్ ముందు రోడ్డు ఉంటాయి కదా, ఆ రోడ్డు కింద దిగితే ఇట్లా పెద్ద వస్తుంది, కిందికి నాలా ఉంటుంది చూడు. ఆ కిందికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ కింద కట్టమైసమ్మ టెంపుల్ ఉండే. కట్టమైసమ్మ టెంపుల్ అంటే ఏంది, అక్కడ చెరువు అక్కడ కట్ అయిందని అర్థం. అంటే కబ్జాలు అది ఎప్పుడు 1987లోనో 89లోనో పి జనార్దన్ రెడ్డి గారు కట్టారు. అప్పటికే 89 ఫస్ట్ 78 ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 89, 91 ఆ టైంలో ఆయన ఎందుకు కట్టినంటే, చెరువు ఇక్కడికన్నా ఆపుదాం, కబ్జాలు అయినా కడిదాలు అంటే ఇంకా లోపలిదా ఇంకా వెళ్ళిపోయింది, అక్కడికి ఆపిండు. కృష్ణకాంత్ పైన చెరువు ఆయన ఎందుకు వచ్చిందంటే, 1995లా ఈ కృష్ణకాంత్ అనేట ఆయన తెలంగాణ గవర్నర్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉండే. ఎన్టీ రామారావుని ఎన్నుపోటు ఓడిచినప్పుడు చంద్రబాబు సపోర్ట్ చేసిండు ఈ కృష్ణకాంత్ అనేట ఆయన. ఆయన మీద ఏదన్నా ఒకటి ఉండాలి గుర్తింపు, నాకు ఇంత సాయం చేసిండు కదా ఎన్నుపోటు గుర్తు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన పేరు పెట్టి ఆ పార్క్ చేసిండు. అబ్బా, దాని చరిత్ర అది. 40 ఏళ్ళ కింద ఉన్న పార్క్ కాదు, ఏదో పార్క్ ఉండే అది. అయితే తర్వాత ఈయన వీళ్ళు ఎట్లా గులగొట్టిందంటే, ఇది మొత్తం సెటిల్మెంట్లు చేసుకోనికి హైడ్రా పెట్టిండ్రు అనేది ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ దాని బేసిక్ ఏంటంటే, హైడ్రా ఏంటంటే నాగార్జునది తగిలిచ్చారు. ఎందుకంటే ఆయన నేషనల్ స్టారు, పాన్ ఇండియా స్టారు, ఇండియా మొత్తం పేరు వస్తుంది, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలిసిపోతుంది. హైడ్రా అనేది ఒకటి పుట్టించినాం, హైడ్రా అనేది భయపడాలని. జస్ట్ పేరు కోసమే ఫస్ట్ నాగార్జున ఫోకస్ చేసి అంతే. హైడ్రా పేరు బయటకు బ్రదర్, వీళ్ళు నేను క్రిమినల్ రికార్డు కూడా చూపెడతా ఇప్పుడు. వాళ్ళు పెట్టి ఇది చేసిండ్రు. పెట్టగానే వాళ్ళు ఇమీడియట్గా పేరు వచ్చింది. రాగానే ఇక పేదోళ్ళ ఎందుకు గులగొట్టడం స్టార్ట్ చేసింది. పేదోళ్ళు ఎందుకు స్టార్ట్ చేసి చెప్తా. అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నది. అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర కామన్ మ్యాన్ ఇల్లు చూసుకుంటారు. ఖాళీ జాగా ఉండాలి అలా పక్కా. మళ్ళా ఖాళీ జాగా లేకుండా ముట్టుకోరు ఇల్లు. ఇలా 2 రకాల సెటిల్మెంట్లు అవుతాయి. నేను దీనికి మూసికి అన్నిటికీ లింక్స్ ఉంటాయి. అయితే ఈ మామూలుగా దిక్కుసక్కి లేని ఇల్లు కూలగొడతారు. ఈ ఖాళీ జాగాలోని బెదిరిస్తారు ఇది. అయితే కూలగొట్టాను ఇప్పుడు ఏం చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి కదా, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయరు వీళ్ళు, వాడిని బెదిరియడానికే విని కొడతారు. వాడిని కూలగొడతారు. కూలగొట్టానే ఇలా ఈ మాఫియా దిగుతుంది ఇక్కడ. రేవంత్ అన్న తమ్ముళ్ళు, మనకు 4 సీఎంలు ఉన్నారు, 4-5. 4 అన్న తమ్ముళ్ళు, ఇంకోడు వేమనరేంద్ర రెడ్డి అంటాడు. దీంట్లో 4-5 సీఎంలు ఉన్నారు. అందులో ఏదో సీఎం గారు అక్కడికి పోతాడు. పోయి అవి పోయింది, నెక్స్ట్ మీ అన్నీ పోతాయి. అప్పటికి అది 60,000 గజం అవుతుంది. నువ్వు 3,000 గజం కొన్నావు, 20,000 ఆ 3,000 గజం ఇస్తా, లేదంటే 2,000 ఎక్కువ కలుపుతా అని అట్లా మొత్తం కొని పడేస్తారు వాళ్ళు. అది అట్లా దందాలు చేసుకుంటా పోయారు వీళ్ళు. ఈ దందాలని చెప్తా. ప్రేమావ చెరువు కడిగిపోయినా, ఏది అది ఎక్కడ ఉంటుంది అంటే
రాజేంద్ర మన బెంగళూరు పోతుంటే శంషాబాద్ రైట్ సైడ్లో ఉమ్. ప్రెస్టేజ్ ఉంటుంది కదా, ఉమ్. ఆ ప్రెస్టేజ్ ప్రేమావత్ చెరువులో కట్టిరు. ఆహా. ఆ ప్రేమావత్ చెరువు ఆపోజిట్లో అంటే ఆ లెఫ్ట్ సైడ్లో అప్పా చెరువు ఉంటుంది. ఆ అప్పా చెరువు నిండినప్పుడు ఫుల్ ట్యాంక్ అయినప్పుడు అందులోకెళ్ళి ఈ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి మెయిన్ రోడ్ కిందికి వెళ్ళి ఒక నాలా ఉంటుంది, ఆ నాలాలోకి వెళ్ళి వచ్చి ప్రేమావత్ చెరువులో కడుతుంది. ఉమ్. ఈ ప్రెస్టేజ్కు మార్చ్ 2023 కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చిండ్రు ఆ బిల్డింగ్కు. ఉమ్. నేను నా కెమెరా తీసుకుపోయి లోపల చెరువులు దాకపోయినా, ఉమ్. లోపల అంతా ఒక మాఫియా లెక్క ఉంటుంది, సగం చెరువు ఆక్రమించారు. ఉమ్. ఉమ్. నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన, పలానప్పుడు పర్మిషన్ ఇచ్చిండు, పర్మిషన్ లెటర్లు అన్నీ ఇచ్చిన, దీన్ని కూలగొట్టమని చెప్పిన, కూలగొట్టలే దాన్ని. ఉమ్. ఉమ్. అదేనా ఈరోజు అప్పా చెరువుకి వెళ్ళి వచ్చే నాలాను కబ్జా చేసిండ్రు. కింద చెరువు అయిపోయింది, మీద నాలా కూడా కబ్జా. నాలా కూడా కబ్జా చేసిండు. దాదాపు 12 మీటర్ల వెడల్పు ఉన్న నాల 2 ఫీట్లకు వచ్చింది. 12 ఫీట్లు ఉండాల్సింది 2 ఫీట్లకు వచ్చింది. గట్టి వర్షం పడితే నీకు ఆ రోడ్డు కొట్టుకపోతుంది ఏ రోజైనా. బెంగళూరు హైవే. బెంగళూరు హైవేలో ఆ రోజు బస్సు కొట్టుకపోయింది. 2021లో ఏమో బస్సే కొట్టుకుపోయింది. ఇయాటికి ఆ డెడ్ బాడీ దొరకలే, కొట్టుకుపోయినారు. మీరు గూగుల్లో కొడుతూ వస్తుంది. ఇయ్యలే దాని మీద పూల కొట్టలే. హిమాయత్ సాగర్ పోయినా, ఆనంద్ కన్వెన్షన్ బాదాప్త చెరువులో హిమాయత్ సాగర్ చెరువులనే ఉన్నది, అది పార్కింగ్ ఇరిగి, అది తీసుకపోయి కంప్లైంట్ ఇచ్చిన, ముట్టలే. ఇంకోటి వాసవి కోమత్ చెరువు, నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడే తీసిన ఆ చెరువు, ఆయనకు రాసి ఇచ్చింది దత్తాత. ఆ డాక్యుమెంట్స్ చూపించి దాని మీద నేను చేసిన, అది తీయలే. అంటే వీళ్ళని ఎవరెవరితో సెటిల్మెంట్లు అయినా ఎవరెవరి దందాలు వాళ్ళు ముట్టుకోలే. ఇప్పుడు ఈ మంత్రులు కూడా ఉన్నాయి కదా హిమాయత్ సాగర్లో, ఎవ్వరి నీకెవ్వరి ముట్టుకోలే, అందరి ఉన్నాయి. బ్రదర్ ఒకటే చెప్తా, పార్టీ లేదు ఏది లేదు బ్రదర్. ఎవడైతే వాళ్ళకు బిగ్ షాట్ ఉన్నాడో బిగ్ షాట్స్ ఎవరిని ముట్టుకోలే. అంత గరీబోళ్ళను మిడిల్ క్లాస్ వాళ్ళను వాళ్ళనే టార్గెట్ చేసి కొట్టిండ్రు వీళ్ళంతా సెటిల్మెంట్తో. చాలా పెద్ద డబ్బు ఇందులో వర్కౌట్ చేసుకున్నారు. అది కోర్టుకు దొరికిపోయింది. ఇప్పుడు నువ్వు కూలగొట్టేట అంత సామాన్యులే కూలగొడుతున్నావు, అవును, పెద్ద తలకాయ ఎవరు లేడు. ఇప్పుడు ఇంకా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ముట్టుకోలేదు, ప్లస్ ఓవైసీది ఫాతిమా కాలేజ్ కూడా ముట్టుకోలేదు, చెరువులే లేదని చెప్పారు. అది క్లియర్ కనిపిస్తున్నది, అది నీట్గా చెరువులు ఉన్నది, తిరుపతి రెడ్డి ముట్టుకోవాలి. అందుకని అప్పుడు నువ్వు 2 చట్టాలు పెట్టు, గరీబోళ్ళకు ఒక చట్టము, మీ దొంగలకు ఒక చట్టం, 2 చట్టాలు పెట్టుకోండి అని చెప్పి. అప్పుడు రంగనాథ్ చాలా నా ఎంబడి ఎవరైతే ఆ రోజు వాళ్ళ ఇంటి ముందు అంతా మేము షూట్ చేసినామో ఆయనను ఫాలో అయినరు, మామని లిఫ్ట్ చేయడానికి ఫాలో అయితే నేను డైరెక్ట్ రంగనాథ్ ఇంటికే నేను ఈ ఆఫీస్కే వస్తా, రా తాళపేడ చూసుకుందాంపా అని చెప్పి ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను నిన్నే అరెస్ట్ చేసి, చేతనైతే నీ పేపర్లు తీసుకొని రా, చేత కాకుండా మూసుకొని కూర్చో, నువ్వు రేవంత్ రెడ్డి ఎంత దొంగ పనులు చేస్తుంది తెలిసిపోయింది, కానీ టైం సమాధానం చెప్తుంది. ఎసోడు సమాధానం చెప్పిందంటే బ్రదర్, ఎప్పుడైనా నీకు బిగినింగ్ ఇంపార్టెంట్ కాదు, కార్య ఆరంభం ఇంపార్టెంట్ కాదు, కార్య అంతం అంటే ఎట్లా మనం క్లోజ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇలా ఆయన క్లోజింగ్ ఎట్లుందబ్బా, రంగనాథ్ బిడ్డ పిల్లలు, నేను ఆయన పిల్లలని చెప్పుకోలేము ఇంతమంది. ఇలా కోర్టు పీక్ అవతల పడేసిండ్రు, ఇలా కోర్టే తప్పని చెప్ప పరిస్థితి నీకు వచ్చింది. అంటే అధికారులు ఎవరు కానీ కొంత కోర్టులు అనే దగ్గర భయపడతారు, వెనకడిగేస్తారు, కోర్టులకు పోతే మనకి ఇబ్బంది అవుతుంది అనే కొంత భయం ఉంటుంది అధికారులలో. కానీ ఇక్కడ మనం ఈ ఇష్యూలో దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు అంటున్నారు. చాలాసార్లు హైకోర్టు తిట్టింది, ఏదో కింది కోర్టులు అంటే సరే ఏదో అనుకోవచ్చు, కానీ హైకోర్టే చాలాసార్లు తిట్టింది. అయినా కూడా ఎందుకు మరి అంత ఒంటెద్దు పోకడపోయింది అనుకో. మంచి ప్రశ్న అడిగినావు, దానికి కూడా సమాధానం నేను పేపర్ రూపకంగానే చెప్తా. ఏంటంటే మన ముఖ్యమంత్రి 79 కేసులు ఒక క్రిమినల్ అబ్బా, అర్థమైందా? 79 కేసెస్ ఉన్న క్రిమినల్, అంటే పాతకేడి అన్నట్టు. పాతకేడి దొంగతనాలు చేస్తారు, ఆపుతాడా? పాతకేడి అలా 420 కేసులు కూడా ఉన్నాయి. పాతకేడి అనేటోడు దొంగతనాలు చేసాడు, ఆపుతాడా? ఆపడు, మన వృత్తే అది. కాబట్టి కోర్టు అట్నే అంటే 3rd డిగ్రీ ఇస్తూనే ఉంటుంది. పోలీసు వాళ్ళు వస్తారు, పట్టుకపోతారు, కొడతారు, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకున్నారు. నీకు గంజాయి స్మగ్లర్లు అన్నా కానీ వీళ్ళు ఎప్పుడు ఆపరు, వీళ్ళు జైలుకు పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చేస్తారు, అట్లా సచ్చదాకా చేస్తూనే ఉంటారు వీళ్ళు. అలా రేవంత్ రెడ్డి అంటోడు కూడా వృత్తిపరమైన ఏం కాత్తివా అని చెప్పి ఈయనను మభ్యపెట్టుకుంటూ వచ్చిండు. ఆయన చెప్పిన డైలాగులు ఈయన చెప్పిండు, కోర్టు అట్నే అంటదని. ఇప్పుడు బిల్లా రంగ లెక్క తయారైంది కదా, ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఈయన కొంచెం అవగాహన ఉండాలి కదా బ్రదర్. అంటే ఒరిజినల్ నైజాం అనేది బయట పోయే కాలం వస్తే గిట్టనే ఉంటుంది, అందుకనే కార్యాంతం అనేది ఇంపార్టెంట్ అని.
నీకు ఒకటి చెప్తా ప్రభాకర్ బ్రదర్, నేను రేవంత్ రెడ్డిని ఫస్ట్ టైం కలిసినప్పుడే వీడు నాకు అర్థమైంది. అర్థమైందా? పచ్చిగా చెప్తాను. అర్థమై నేను ఏ రోజు కూడా నా జాగాలో నేను ఉన్నా. నాకు తర్వాత 3-4 సార్లు అవకాశాలు వచ్చినాయి. ఇవాళ నేను రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని ఉన్నా. ఎందుకు చెప్పన్నా, మంచి దమ్కా బిర్యానీ తిని పులిపైన పెరుగన్నం తింటే ఎట్లుంటుంది అప్ప, దమ్కా బిర్యానీ నోసిపోతుంది. అట్లా రాజశేఖర బిర్యానీ దమ్ బిర్యానీ తిన్నా సొంటని ఈ పుల్లటి పెరుగు నాకు నోరేందుకు ఖరాబ్ చేసుకోవాలి, ఇంత ఎందుకు పని చేయాలి, ఇంత నేను ఎందుకు పోస్ట్ తీసుకోవాలి, నాకు అవసరం ఏముంది. అందుకని నేను పీసీసీ ఎన్లా కూడా నేను తీసేసిండు, తర్వాత కలుపుకునే ప్రయత్నం చేసిండు, కానీ నేను పోలే. ఎందుకంటే అది అలా రంగనాథ్ గారి రాంగ్ స్టెప్ ఏమైందనంటే, ఈరోజు వరంగల్లో నల్గొండలో మంచి పేరు వచ్చింది. చాలా మంది తీసుకుపోయి కొట్టినా, ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా, దందాలు చేసినా బయటికి రాలే. కొన్ని సెన్సేషనల్ కేసులు అయ్యేసరికి ఆయన మంచి ప్రణయ్ కేసు దాంతో దీంతో కొంచెం క్లిక్ అయ్యిండు. లోపల ఏం చేసి లోపల చేసే ఉంటాడు, కానీ బయటికి రాలే అవి లోపల చేసిన దందాలు. ఈ చేసేటోరికి ఇప్పుడు నీకు పేరు మోసిన ముద్దాయితో సుప్రీంటెండెంట్ బిల్లారంగాలకి అయిపోయింది. వారు వీరు వీరు వారైతారన్నట్టుగానే మారిపోయింది. అయిపోయింది పూర్తిగా. ఇవాళ బ్రదర్ కోర్టు ఆఫీసర్స్కు చాలా, ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తానే మీద ప్రతి శుక్రవారం రోజు నువ్వు హైకోర్టుకు పోయి చూసుకో, హాల్ నెంబర్ 6లో పోయి చూసుకో, మినిమం 100 కంటెంప్ట్ కేసులు వస్తాయి. 100 కంటెంప్ట్ కేసులు ఏంది, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఇవ్వలేదు, ఆ కేసులు వస్తాయి. దాని మీద నిన్న ఆయనను కూడా ఎగ్జామ్షన్ చేస్తారు జనం. నువ్వు అట్లా కాదు కదా, నువ్వు బతుకులు కూడా కొట్టినావు కదా, ఒకరిని ఇల్లు కూడా కొట్టినావు, వాని కళలు కూడా కొట్టినావు. ఇప్పుడు సామెత ఏం చెప్పిన పూర్వంలా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పిండ్రు. వాడు ఇల్లు కట్టి చూపించిండు, నువ్వు కులగొట్టి చూపించినావు, ఎట్లుంటుంది అంటే ఒక సామెతనే నేను క్రషర్ కింద వేసి తొక్కినావు. ఓ బ్రదర్, ఎప్పుడైనా ఒకని ఏడుపు, ఒక పెద్ద మనిషి ఏడుస్తారు, ఆయన నా ఇల్లు కట్టుకొని 3 నెలలు అయింది, నాకు గుమ్మడికాయ కూడా ఇంకెండలే, దానికంటే బదులు నాకు ఇంత ఇషమిషి చంపేయండి అని చెప్పి ఏడుస్తారు. అట్లా ఆ ఏడుపు చాలా ఈనాడే. అవన్నీ చూసే నేను రంగనాథ్ కరెక్ట్ 1.5 month పని చేసిన బ్రదర్ రంగనాథ్ ఇల్లు, విత్ డాక్యుమెంట్, విత్ మ్యాప్. 400 సంవత్సరాల కింద మ్యాప్ గుంజిన. అర్థమైంది? ఆ చెరువు అది గొలుసు చెరువు కాదు, అది మనది ఏంటంటే సృష్టితోనే వచ్చిన చెరువు. అది నిజాం తయారు చేసిన గొలుసు చెరువు లెక్క కాదు, మనకు గాడ్ గిఫ్ట్ చెరువు. అది అంత పెద్ద చెరువు, అక్కడ దాకా యూసుఫ్ కూడా పెద్ద చెరువు, మధురా నగర్, అదంతా మంచిలో ఎగిరిపోతే అది తీస్తే. ఇయాటికి నువ్వు అక్కడ ఏం చేయ, ఇంకోటి చెప్పిన ఆప్షన్, కింద ఒక 10 మీటర్లు దొవ్వి చూద్దాం, నల్ల మట్టి వెళ్ళింది అనుకో వెళ్దాం. ఈ ఆప్షన్ అంటే నేను తొవ్వి కూడా చూసిన, లోపల తొవ్వి చూసిన. బతుకమ్మల రోజు అందరూ మన ఊళ్ళలోకి వెళ్ళిపోతారు సంక్రాంతికి, ఆ ఏరియా సంక్రాంతి ఖాళీగా అయితే, సంక్రాంతి కొడితే మొత్తం నల్లమట్టి వెళ్ళింది. ఇక రైట్ ఓకే అని చెప్పి ఇది పెట్టి అట్లా. అందుకని అక్కడ అంతా సిమెంట్ రోడ్లు పైకి ఎత్తుంటే అట్లా ఈ విధంగా ఇది చేసుకుంటూ వచ్చారు. అయితే చాలాసార్లు పేదల ఇండ్ల మీదకి వేరు, పేదలే చాలా కూలగొట్టారు. రీసెంట్గా మన సోమాజిగూడ ఏరియాలో ఒక బిల్డింగ్ ఇష్యూ వచ్చినప్పుడు, ఆ మక్తా ఏరియాలో ఇల్లు కూలగొడతారని చెప్పినప్పుడు ఆయననే స్వయంగా వచ్చి, పొద్దున అక్కడ నిరసన చేస్తారు వాళ్ళు, ఈయన సాయంత్రం అక్కడికి పోతాడు ఏరియాకి పోయి, మేము పేదోళ్ళ ఇండ్లు ముట్టుకోము, పేదోళ్ళ ఇండ్లు బఫర్లో ఉన్నా మీరు చెరువులో కట్టుకున్నా మేము కూలగొట్టమని చెప్పి స్వయంగా ఆయనే చెప్తాడు. అంటే అప్పటి వరకు వాళ్ళే కూలగొట్టింది, ఆయన ఆ రోజు అక్కడికి వచ్చి అట్లా చెప్పుకున్నాడు. అంతా ఇది చెరువులో కట్టినారు ఏనని ఎవడన్నా అంటే కనుక దాన్ని నమ్మొద్దు. మీరు కట్టినా కానీ మీకు ఏం బిందాస్ ఉండడు, ఎవరు టచ్ చేయడు. చిన్న చిన్న బస్తీలోళ్ళు మీరాటోళ్ళు మీరు కట్టినా కానీ ఎఫ్టీఏలో కట్టారనుకో, మీ ఇల్లు చెరువులో కట్టినారు కూడా మిమ్మల్ని ముట్టమన్నమాట. మిమ్మల్ని ముట్టం ఎప్పుడో కట్టి ఉంటారు అదంతా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఏముండదు. మనం అదే అందుకని చెప్పాడు, దాని అసలు ముట్టం ఎవడన్నా వచ్చి హైదరాబాద్ చేస్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద కేసులు పెడదాం. అయితే వీళ్ళ టార్గెట్స్ బ్రదర్, వీళ్ళ టార్గెట్స్ రూల్స్ మారినాయి. ఎప్పుడైతే ఆర్బిఎక్స్ వేసుకుంటూ పోయింది ఇంట్లో, ఫస్ట్ ఆర్బిఎక్స్ వేసి పలానా పక్కన మేము కూలగొడతామని. ఫస్ట్ నేను పని చేసిన ఆర్బిఎక్స్ చెరువు కిందకి ఏరియాది వస్తుంది, జిహెచ్ఎంసీ చెరువు కింద ఉన్నది, అసెంబ్లీ చెరువు కింద ఉన్నది, హైడ్రా ఆఫీస్ దాని కిందనే ఉంది. వీటన్నిటికీ ఆర్బిఐ స్టిక్కర్లు వేసిన, హైడ్రా ఆఫీస్కి వేయలేను, వీటికి వేసిన, అవి టాప్ కదా జిఎస్ఐ, దీన్ని గులగొట్టమన్న రూల్ మార్చిండు. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండొచ్చు అని చెప్పిండు. అదే గవర్నమెంట్ ఉండొచ్చు, ఇవి ఉండొద్దు అని చెప్పి. తర్వాత ఈ నీళ్లు బయట పెట్టిన, ఈ నీళ్లు ఉండొచ్చు, పర్మిషన్ తీసుకొని కట్టుకునే ఉండొచ్చు. అంటే నాకు అనుకూలంగా ఏ రోజు ఆ రూల్ మార్చుకుంటూ పోయారు. నాకు అర్థమైపోయింది మీరు దొంగలే. ఆపోజిషన్ లీడర్లు కూడా అందరినీ కలిసి బ్రదర్ ఇది అనైతికలు, దీన్ని ఆపొచ్చు, అసెంబ్లీ పైన చర్చలు పెట్టియండి, బీజేపీ వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన.
దీన్ని సుక్కలు చూపించచ్చు అని చెప్తే ఎవ్వరు మాట్లాడలే. వాస్తవం చెప్తున్నా. బ్రదర్, యాక్చువల్గా నీ కరెక్ట్ పిటిషన్ వేసి హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేస్తే నువ్వు ఫ్యూచర్లో రంగనాథ్ అంటాడు జైలు కూడా పోతాడు. రాసుకోను, రంగనాథ్ అంటాడు జైలుకు పోతాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా తిక్కలేసిన చీఫ్ మినిస్టర్ విజయ సొంటోడు అయిందనుకో మన దగ్గరికి, విజయ సొంటోడు లేరు ప్రస్తుతం, అసొంటోడు గిరి అయినా అనుకో రంగనాథ్ పక్క జైలు పోతాడు. రాసుకోను ఇలా బ్రదర్. రెవెన్యూ లా, ఇరిగేషన్ లా పూర్తిగా వైలేట్ చేసిండ్రు. హైడ్రా ఏర్పాటులో వైలేట్ చేసిండ్రు. వాళ్ళు ఏమేమి ఉండాలి, ఏంది, అసెంబ్లీలో చర్చ జరగాలి, ఇవన్నీ జరగాలి. ఇవాళ కూడా చెప్తున్నా కదా, కూలిపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి. నంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈరోజు వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి. వీళ్ళే ఇలా కూలిపోయింది, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, అలా మీరు కట్టుకోండి, మేము ఒక 5 లక్షలు ఇస్తాం, మా దగ్గర ఇంతకంటే తక్కువనే వీళ్ళు కట్టుకొని అంటే బ్రదర్ వాళ్ళు హ్యాపీగా పోతారు బ్రదర్. నెగోషియేట్ చేసి పంపాలి. దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు ఓటర్స్. నువ్వు కూలగొట్టి, నువ్వు ఎవరో నాకు తెలియదు అని కూలగొట్టి, నువ్వు సామాన్లు పడేసి పిల్లలు రోడ్ల మీద పడేసి ఎట్లా మిస్టర్ రంగనాథ్ ఎట్లా చెప్పు? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయింది హైడ్రా నుంచి, ఇప్పుడు మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి వాళ్ళు? ఇంకా బ్రదర్ ఎవరిగా ఇంత ఘోరంగా చేయడు. అదేనా? ఎవడన్నా అసలు చేస్తే మేము రంగనాథ్ లెక్క అవుతామని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడు స్టాఫ్తో. పేదోళ్ళ వస్తే ఎవ్వరు వాళ్ళకి ఈరోజు ఎవ్వడు కూడా అన్యాయం అని కొట్లాడలే. నేచర్ న్యాయం చేసేది. అదే ఇవాళ ఒకప్పుడు సూపర్ పోలీసు ఇవాళ జోకర్ పోలీస్ అయిపోయాడు. ఒకప్పుడు సూపర్ పోలీస్ లెక్క పేరు పొందినాడు, ఇవాళ జోకర్ పోలీస్ టైటిల్తో దిగిపోతాడు. అంటే ఎందుకు అధికారులు మరి పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళకి చట్టాలు తెలిసి కూడా ఎందుకు మరి ఇట్లా వీళ్ళ ట్రాప్లో పడుతున్నారు? రాజకీయ నాయకుల ట్రాప్లో పడి ఎందుకు ఇట్లా కాపాడుతారని కావచ్చు బ్రదర్. ఇక్కడ తెలంగాణకు పైసలు పెట్టి పైరోలు చేసుకొని మరి వస్తారు ఆఫీసర్లు. ఇక్కడికి వచ్చిందంటే పండుగ చేసుకుంటారు. వేరే దగ్గర ఇంత వాల్యూ ఉండదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మన దగ్గర ఉన్నంత లిబరల్ లేదా వాళ్ళకు. ఇక్కడ వస్తే ఏందనంటే ఇక స్విమ్మింగ్ పూల్ వాళ్ళ పండుగ. మా ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఇక వాడు పండుగ ఇక ఎంత చేయాలో అంత చేస్తారు. ఎందుకంటే ఈరోజు పాలకుల ఒక వీక్నెసెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు చేసే ప్రతి దందాల ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ కూడా అందులో షేర్ చేసుకుంటారు. ఇలా ఆడోళ్ళు మొగోళ్ళు కాదు, అంతట్నే తయారైనరు. ఐపీఎస్లు ఇంకా బ్రదర్ ఫోకల్ పోస్ట్ వచ్చిందంటే ఆలోచన చేయాలి. ఒక మంచి పోస్టింగ్, మంచి దగ్గర కమిషనర్, మంచి స్టేషన్ కింద వాళ్ళు సూపర్ పోలీస్ అని కాదు, వాళ్ళు సెటిల్మెంట్లలో బ్రహ్మాండంగా ఉన్నారని అర్థం, గుర్తుపెట్టుకో. అంటే మరి ప్రభుత్వానికి ఏం లేదా ఇప్పుడు వాళ్ళ మీద ఉండదు? అరే ఏముంటుంది, వీళ్ళే అంత కలిసి చేసుకుంటారు కదా. ఏసీబీ రైట్స్ అవుతున్నాయి కదా, వాళ్ళు ఎవరు కావాలన్నా చేసుకుంటారు, కానప్పుడు చేసుకుంటారు. అదొక దందా, గుర్తుపెట్టుకో. ఏసీ బ్రదర్ ఒక 300 కోట్లు సంపాదించి వాడి మీద దాడి అవుతుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ పైర కేసులు కొట్టేయడానికి రిజిస్ట్రేషన్ కోసం తిరుగుతాడు. అప్పుడు ఎవరి దగ్గర తిరగాలి? మళ్ళీ వీళ్ళ దగ్గర తిరగాలి. పెద్ద ఎత్తున గుంజుకుంటాడు. గతంలో నవీన్ మిత్తల్ మీద పెద్ద ఆరోపణలు, దాదాపు 70 కంటెంప్ట్ కేసు. ఇక నవీన్ మిత్తల్ పేరు వెళ్తలేదు. న్యూ ఇయర్ వేడుకలలో ఆయనతో సీఎం కలిసి పాల్గొన్నారు 2024 31st నైట్. అదేందా ఫస్ట్ జనవరి 2024 అయిపోయింది ఆ రోజు. అదేందా అట్లా అందరి కూడా ఎవరెవరి కేసులు ఉన్నాయి వాళ్ళే అన్ని సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ ధైర్యంతో ఉంటారు. కానీ ఒకటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిదీ పేపర్ రూపకంగా ఒక రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డ్ మాయం చేసినా ఆడ బ్యాలెన్స్ షీట్ టాలీ కావాలి. టాలీ కాని కాలం మీద దొరికిపోతారు. ఏదో ఒక రోజు బ్రదర్ మీరు దాని లెక్క అప్పచెప్పాల్సిందే. ఇవాళ నువ్వు భూమి స్కామ్ అని అంటావు, పేపర్ మీద స్కామ్ అయితే కానీ భూమి స్కామ్ కాదు. భూమి ఎత్తుకపోలేవు కదా, భూమి ఏడు ఉండాలనో ఆడ ఉంటుంది. అది దాని లెక్క చెప్తుంది కదా. దాని లెక్క ఈరోజు బరాబర్ చెప్తుంది. ఇవాళ హైడ్రా కమిషనర్ అనేటువంటి కూడా బ్రదర్ ఇవాళ నేచర్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ హైకోర్టు జడ్జిమెంట్, ఇట్ ఈస్ నేచర్ జడ్జిమెంట్. ఇవాళ నీకు శిక్ష ఏం తెలుసా బ్రదర్? నేను రంగనాథ్ గారు రోజు చెప్పిన, రంగనాథ్ గారు నేను మీళ్ళు కూడా లేకపోవచ్చు, కానీ బతుకంతా ఒక జర్నలిస్ట్ అంటాడు వచ్చి నేను ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీళ్ళు బఫర్ జోన్ ఉంది కదా అని. లేదా నువ్వు చెప్పాలి, బతుకంతా నువ్వు చెప్పుకుంటూనే ఉండాలని చెప్పిన. అదే ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూ పోయినా జర్నలిస్ట్ పక్కా రజనీకాంత్ కూడా అడిగాడు. కొన్నిసార్లు నా పేరు తీసాను, వాడెవడో అని అన్నాడు, వాడెవడో చెప్పురా అని అన్న. ఐ డ్రీమ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు తీస్తాడు, ఆడు కూడా నాతో కామెడీ రకమన్నాడు, వాడిని కూడా ఎంబడివాట. అదేందా నువ్వు వాడోళ్ళ పుడుగాడాడు, నక్సలైట్ వీళ్ళ క్రిమినల్స్ పోలీసులో ఇంటర్వ్యూలు చేసుకొని బతుకుతాడు ఆడు. క్రిమినల్స్ అవి క్రైమ్ చూస్తే ఎవరైనా చేస్తారు. నీకు ఇప్పుడు
అది వరకు నేరాలు ఘోరాలు అని చూస్తారు, కొంతమంది చూస్తారు థ్రిల్లింగ్ కోసం. అవును. అట్లనే చూస్తాను, పెద్ద పోర్టు జర్నలిస్ట్ అని కాదురా, ఎట్టెట్లా అన్నవరా నువ్వు అని చెప్పి అన్నాం. అంటే వాడేవాడో జడ్సన్ అని చెప్పి రంగనాథ్ అంటే ఇంకా టైట్ చేసిన, అక్కడికి వెళ్ళి నా పేరు తీసి బంద్ చేసాను మళ్ళీ. అట్లా జీవితాంతం ఏంటంటే బఫర్ జోన్లు ఉందని నీదు లేదని చెప్పి ఆ ఇల్లు ఖాళీ చేసిపోయిందని అనుకో, ఖాళీ చేసినా కానీ అది ఇక జీవితాంతం వెంటాడుతుంది, నీకు జీవితాంతం పనిష్మెంట్ అని చెప్పి పెట్టిన. ఇలా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తో నువ్వు ఖతం అయిపోయినావు డిపార్ట్మెంట్. బ్రదర్, యూనిఫామ్ ఇప్పిన తర్వాత నీకు సంగతి తెలుసు, అన్నిటికంటే భయంకరమైన అవమానం, గేట్ నెంబర్ 1కెలో గేట్ నెంబర్ 2కెలో విఐపి ఎంట్రీ ఉంటుంది హైకోర్టులకు. అందులోకి వెళ్ళి ఒక 15 రోజుల వరకు అందులోకెళ్ళే రంగనాథ్ లోపల పోయేది. హోంగార్డ్ ఆపిను గేట్ నెంబర్ 1 కాను 2 కాను ఆపి, సార్ ఇక్కడికి వెళ్ళి మీకు ఎంట్రీ లేదు. హోంగార్డ్ ఆపిండు ఐపీఎస్ ఆపి, నువ్వు కామన్ మ్యాన్ గేట్లోకి వెళ్ళి పోవాలి, గేట్ నెంబర్ 4 అనుకుంటా కామన్ మ్యాన్ గేట్, అందరు పోతారు లోపల, నువ్వు అందులోకి వెళ్ళి పోవాలని ఎలగొట్టిండ్రు హైకోర్టులో. నేను ఆన్ రికార్డు చెప్తున్నా. అన్నాక ఇది నా పోలీసు వాళ్ళే చెప్పారు. అందులోకి అంటే పోలీసు వాళ్ళు కూడా ఎంత వ్యతిరేకత ఉందో చూడు. ఇప్పుడు ఒకసారి దాంతో ఇన్ని కంటెంప్ట్ కేసులు ఉండి హైకోర్టులో ఈవెన్ సందీప్ కుమార్ సుల్తాని అని కూడా ఆయన మీద దాదాపు ఒక 17,000 ఓవరాల్గా 17,000 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆయన మీద ఒక 100 కంటెంప్ట్ కేసులు ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1,000-2,000 కంటెంప్ట్ కేసులు నడుస్తుంది. ఆయనను కూడా రాణిస్తారు. అంటే ఈరోజు హైకోర్టు పూర్తిగా ఈయనను ముద్దాయి లెక్క చూసింది కాబట్టి, హైకోర్టు మా జడ్జిమెంట్ని గౌరవిస్తలేడు కాబట్టి మేము ఎందుకు మరి అది చల్ ముద్దాయిలు వచ్చే దాంట్లోకి వెళ్ళి రాపు కామన్ మ్యాన్ అని కామన్ మ్యాన్కి వెళ్ళి మొదలు పోస్ట్ స్టార్ట్ చేసిండ్రు. అంటే అక్కడే పరువు పోయింది అంతే. ఒక్కడు కూడా విజ్ చేసేటోళ్ళు లేడు, ఒక నమస్తే పెట్టేటోళ్ళు లేడు. అదే ఏముంటుంది చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఈ హైడ్రాకి సంబంధించిన అంశంలో చర్చకు వచ్చింది. హైడ్రా లాస్ట్ టైం ఏదో లోతుకుంట ఇష్యూలో చర్చ జరిగినప్పుడు, విచారణ జరిగినప్పుడు ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, పోలీసు శాఖ పనిచేస్తలేరు, ఆర్మీ వాళ్ళు వచ్చి అక్కడ సెక్యూరిటీ పెట్టండి అని కూడా చెప్పింది అక్కడ. అవును. అంటే ఇప్పుడు దీనివల్ల ఒక రాష్ట్రం పరువు మొత్తం పోయినట్టే కదా. సెక్యూరిటీ కాదు, తీసుకపోయి లోపడేమన్నది లోపలేమన్నది అక్కడ ఆర్మీ వాళ్ళతో ఆర్మీ వాళ్ళని 5-6 ఆర్మీ వాళ్ళని పెట్టు. మంచి పాయింట్ ఇది. అయితే బ్రదర్, నేను ఆ రోజు చెప్పిన రంగనాథ్ గారు దయచేసి మీరు రాజీనామా చేయండి, ఇంతకు మించిన పరువు పోడు ఏముండదు, అప్పుడు గౌరవంగా ఉండేది. మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి నేను బ్యారెక్ లేపి, మిలిటరీ పోలీస్ అంటే మన పోలీసు లేక ఉండదు, ఏమో కొట్టుడు కొడతారు, వాళ్ళకు కేసులు ఉండవు, హ్యూమన్ రైట్స్ ఉండవు, ఏముండదు. మిలిటరీ వాళ్ళ చేతికి పోయినాక హ్యూమన్ రైట్స్ ఇన్వాల్వ్ కాదు, పోలీస్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అలా మిలిటరీ పోలీస్ సెపరేట్ ఉంటుంది కదా. మిలిటరీ పోలీసు అరే పోయి అమ్మ అందులో ఏమన్నారు, వాళ్ళకి చెప్పింది హైకోర్టు, పుసుకున అదిగిన ఆర్డర్ లెక్క బయటకు వచ్చి వాళ్ళు వేసుకపోతే సినిమా మామూలుగా ఉండదు, వాళ్ళు IPIS అని ఏం చూడదు. మిలిటరీ వాళ్ళని అరెస్ట్ చేసి బ్యారక్స్ లేమని చెప్పింది, పదం వాడింది హైకోర్టు. బ్యారక్లే బ్రదర్. హైకోర్టు చాలా భయంకరంగా అసహనానికి వ్యక్తం చేసింది నా మీద. నేను నా 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో, అంటే కాంగ్రెస్లో 34 సంవత్సరాలు, ఇవ్వరండి నేను 36 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్లో, ఒక కోర్టు అంత స్ట్రాంగ్గా ఒక వ్యక్తి పైన రియాక్ట్ అవ్వడం ఎప్పుడు చూడలే. ఇలా రేవంత్ రెడ్డి అంటోడు పూర్తిగా ఈయన మీద తుపాకీ పెట్టి అందరినీ కాల్చిండు, కాల్చిన చేతికి తుపాకీ ఇచ్చి పారిపోయాడు. ఇప్పుడు రాష్ట్రం పరువు పోతుంది కదా. ఒక హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు చెప్పడం మాకు పోలీసుల మీద నమ్మకం లేదు, ఆర్మీ పోలీసులకు ఇచ్చి బ్యారెక్లు వేయండి అని చెప్పడం, ఇది ఆయనకు ఒకరికి అవమానం కాదు కదా, కంప్లీట్ రాష్ట్రం పరువు పోతున్నది కదా. రాష్ట్రం పరువు అంటే బ్రదర్ అది వ్యక్తిగతంగానే పోయింది. అది రాష్ట్రానికి ఇలా రాష్ట్రం బాధితులు, రాష్ట్రంలో ఏది కామన్ మ్యాన్ ఇల్లు గొలగొట్టిన, కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టిన, కామన్ మ్యాన్కు నోటీసులు పంపిన, కామన్ మ్యాన్కు నిద్ర లేని రాత్రులు చేసిండ్రు. అదేనా కామన్ మ్యాన్ అంటే అండ్రెస్ట్గా ఉండే, ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది అది చేయబట్టి. నేను నమ్ముతున్నా మరి ఇలా కడుతుండ్రు కదా ఈ అపార్ట్మెంట్స్, ఇవైతే వేస్ట్. ఇప్పుడు హై రైస్ టవర్స్ అయితే దండిగా అవి, కానీ కట్టే అపార్ట్మెంట్స్ 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇలా 1,00,000 ఫ్లాట్లు ఇప్పటికి. అయితే ఆ చీటింగ్ ఎట్లా చేస్తుంది తెలుసా, అన్నీ అయిపోయినాయి, బుకింగ్ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ 10 ఉన్నాయి. హ్యాబిట్స్ కార్డు ఉన్నాయి, అమ్ముడు పోతలే ఇప్పుడు డిమాండ్ సృష్టించడానికి. అయితే పగలంతా బట్టలు ఆరేస్తారు అబ్బా, రాత్రి కాగానే లైట్ వేస్తారు. అన్ని కొత్త స్కామ్, ఇది కొత్తగా ఉంది. అయ్యో మామూలు కాదు. నేను రీఛార్జ్ చేసి మళ్ళీ తీసిన. ఉంటూరు ఆల్రెడీ కొనేసిర్రు. సిటీ టౌన్ లా ఇవాళ హై రైస్ టవర్స్ కొంటలేరు, అంటే వాళ్ళు గూగుల్ కొట్టి చూస్తారు కదా, లోపలికి 400 ఫీట్ల లోపలికి తవ్వుతుండ్రు. రేపటి దినాన భూకంపం వస్తుంది, కదులుతుంది. హై రైస్ టవర్స్ 5 ఫ్లోర్ల కన్నా
రక్షణ ఉంటుంది కానీ హై రైస్కు అది ప్యాకంపుటం కూలినట్టు కూలుతుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి ఎవడు కొంటలేడు. దూరమైన అవుట్ సైడ్స్ హై రైస్ టవర్స్ ఎవడు కొంటలేడు. 1,00,000 ఫ్లాట్ ఉన్నాయి. నేను ఒక కొండకల్ భూములది ఒకటి NHRC ఎంక్వైరీకి వచ్చిండ్రు వాళ్ళు, నేను పిటిషనర్. ఈసార్లే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఒక వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అందులో ఇన్వాల్వ్ అన్నట్టు. నేను దానికోసం పోతే అరే ఎప్పుడు అదే తువాలవి రోజు ఒకటి తువాల, ఇంత పెద్ద టవర్స్ ఒకటి తువాలతో దూసుకుంటారబ్బా అంటే రింగ్ రోడ్డుకి ఇట్లా స్ట్రేట్ కనబడుతుంది, ఒకటే గీతల తువాల. ఒకసారి మాకు టైం పాస్ అవ్వదు, ముందు పోతున్నాము, సరే తిప్ప అని చెప్పి బండి పోయి చూస్తే ఏం చూస్తే ఇంట్లో ఫ్లాట్ కొనాలనుకుంటాం అబ్బాయి, ఏందో సార్ చూద్దాం మనం చూస్తే అన్ని ఖాళీలే. అరే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంది అది ఇది అని అడిగిన ఆ సెక్యూరిటీ కానీ, ఏం లేదు సార్ ఇంకా ఏం అమ్ముడు పోలే, ఏం అమ్ముడు పోలే, జీరో. సినిమా మొత్తం బయట లోన్లు తీసుకుంటారు, బ్యాంకులు ఎగ్గొడతారు, అవట్టే ఉంటాయి. 1,00,000 ఫ్లాట్ ఖాళీగా ఉంటుంది. ల్యాండ్ 1,00,000 ఎకరాలు, ఫ్యూచర్ సిటీ కూడా సంకనాకపోతుంది, గుర్తుపెట్టుకో. 1,00,000 ఎకరాలు ఖాళీగా ఉందబ్బా, ఏది రింగ్ రోడ్డు చుట్టూ. ఇప్పుడు ఆడ స్కూళ్ళు కాలేజీలు అంతా కలిసేది వాళ్ళ బినామీలతో కట్టించుకునేటి. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడతా అందులో అద్భుతాలు సృష్టిస్తామని చెప్తున్నారు. అద్భుతాలు లేవు. ఇగో మూసి ప్రక్షాళన నువ్వు ఇప్పుడు ఈ హైడ్రా లాంటిదే ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటున్నావు కదా, అది ఒక్కటే నిమిషంలో చెప్తాను. మూసి అనేది ప్రక్షాళన జరగాలంటే అందులోకి ఏవైతే వ్యర్థాలు వదులుతారో పొల్యూషన్, ఆ కంపెనీలు పనిచేయాలి. అవి దాదాపు దివీస్, భారత్ బయోటెక్, అరవింద్ ఇటువంటి ఒక 100 కంపెనీలు ఉంటాయి. దివీస్ అయితే పూర్తిగా అలానే దిగుతారు. నీవు మూసీ మీద స్టేట్మెంట్ ఇచ్చిన తెల్లారి ముఖ్యమంత్రి ఖమ్మంలో వానలు పడి ఖమ్మం మునిగినప్పుడు ఒక 100 ఫార్మా కంపెనీ వాళ్ళు రేవంత్ రెడ్డి వారి ఇంట్లో పోయి కలుస్తారు. దివీసోడు 5 కోట్ల చెక్ ఇచ్చుకుంటూ కలుస్తాడు. 5 కోట్లు ఎక్కడ? ఇంట్లో, నాట్ ఇన్ సెక్రటరియట్. అంటే ఇంట్లో కలిసిందంటే ఇంట్లో పెట్టించిందనే అర్థం. అర్థమైందా? పైన చెక్కు కింద పెట్టే, నా దిక్కు చూడొద్దని. మూసి పట్టుకోవడానికి అదొక లాభం. మూసి వాళ్ళ స్కామ్ చెప్తా. నంబర్ 1 ఫార్మాకేల్ వచ్చింది కదా. రెండవది అంటే మూసి ప్రక్షాళన అయితే లేదు అని అర్థం అన్నట్టుగా. పొల్యూషన్ నీళ్ళు వస్తున్నాయి కదా, ఏం ఫస్ట్ నువ్వు ఆడ బంద్ చేయాలి. ఫస్ట్ పొల్యూషన్ నీళ్ళు బంద్ చేసి నువ్వు ఇది చేయాలి, అవి వెళ్తాయి. సెకండ్, దాదాపు ఒక 10,000 ఎకరాల భూములకు నోటీసులు పంపారు, ఇదంతా మూసి కిందికి వస్తే మీకు కూలగొడుతున్నామని. అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్. రెండవది అయిందా? మూడవది కన్స్ట్రక్షన్. నీకు జీవితంలో ఇది కాదు ఇంకోటి అందుకంటే ఇంపార్టెంట్ పైన నువ్వు అడగకుండా కొన్ని పైన చెప్తా. స్కామ్ ఇందిరమ్మ ఇల్లది ఇంకో 1,00,000 ఇళ్ళు అన్నారు కదా హైదరాబాద్లో. అలా పైసా ఖర్చు లేకుండా, నా దగ్గర రికార్డింగ్ ఉంది, పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పేదవాడికి ఇల్లు ఇస్తున్నాం. అవును. మీ దగ్గర బ్రోకర్లు ఎవరైనా డబ్బులు అడిగితే మాకు డయల్ చేయండి అని ఫోన్ నంబర్ కూడా ఇచ్చిండ్రు. అరే నువ్వే దొంగమైనప్పుడు వేరే మీద నేను ఎందుకు ఇస్తా? దొంగతనం ఏడైతుందో చెప్పు. 6 లక్షలు కడితే ఇందిరా మిల్లు ఇస్తామంటారు హైదరాబాద్లో. అయితే ఇప్పుడు దీన్ని అనుకున్న చెప్తా. హైదరాబాద్లో జనాభా 1,00,000 మంది. స్కామ్ చెప్పు. 1,00,000 మంది జనాభా ఉంటారు. 1,00,000 మందిలా మన దగ్గర ఎన్ని ఉన్నో కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర డూప్లెక్స్ ఉన్నోడు కూడా ఇందిరమ్మ అప్లై చేసుకుంటారు. 50 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకుంటారు అబ్బా. ఒక్కొక్క ఇంటికి 10,000 అడ్వాన్స్ కట్టాలి వీళ్ళు. 1 హౌస్కు అప్లికేషన్ 10,000 ఇంటూ 50 lakhs ఎంత లెక్కే? దాదాపు ఒక 500 కోట్లు 600 కోట్లు అవుతుంది. ఇందులో స్కామ్ ఎక్కడ ఉందో చెప్తే, ఇల్లు 1,00,000 ఇండ్లు అన్నీ చెప్పిండు. ఇల్లు ఎప్పుడు కడుతుందో చెప్తలేడు, ఇల్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్తలేరు. అంటే ఇదంతా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఇది కాదు. నెక్స్ట్ గవర్నమెంట్ మీద 500 కోట్లు పడతాయి. వీడు 500 కోట్లు ఇచ్చేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు. డేట్ ఇచ్చిండ్రా నీకు? ఎప్పుడు నాకు తాళం ఎప్పుడు ఇస్తావు నువ్వు? తాళం ఇచ్చేది అప్లికేషన్ ఫీజు ఎప్పటిలోపు కట్టాలనేది మాత్రమే ఇచ్చారు. ఆ 10,000 దుబ్బేస్తారు, 500 కోట్లు. ఇలా రెవెన్యూలా చాలా పెద్ద. అంటే నేను చెప్తున్నా, ఇవి హైడ్రా కమిషనర్ ఒక్కొక్క లింకప్ అయ్యి ఎట్టుంటుంది అని చెప్తున్నా. భూమి వ్యవహారం మొత్తం పచ్చి స్కామ్ బ్రదర్. ఇంకోటి అందులో ఒక 632 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేసిండ్రు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. వాళ్ళు ఏం చెప్తారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ నీకు నౌకరు వచ్చిందంటే నీకు నెలకు ₹1,00,000 వస్తుంది, డాక్యుమెంటేషన్ కొడితే 5,000 వస్తాయి, ఇది కొడుతుంది. ఒక్కొక్క నౌకరు 10 లక్షలు అని చెప్పి నౌకర్లు అమ్ముకొని కానీ వాళ్ళందరినీ కూడా వీకిండ్రు. రెవెన్యూ అనేది మార్కెట్ ఉంటాయి కదా, రెవెన్యూలో 632 మంది తీసేసిండ్రు. నిన్ననే CCL కాడ ఎందుకు తీసేసిండ్రు అబ్బా బ్రదర్? ఎప్పుడు
రేవంత్ రెడ్డి కానీ పొంగిలేటి కానీ బట్టి కానీ వీళ్ళు ఏమైనా చేస్తుందంటే మనము దొంగ అయిపోవాలి. నేను ఒకవేళ ఒక దొంగ అయితే ఎట్లా చేస్తా, అప్పుడు మాత్రమే మనకు వాస్తవం ఆన్సర్ దొరుకుతుంది. అదే ఇప్పుడు ఇంద్రమ్మ దేవర చెప్పినావా, నేను దొంగ లెక్క అయినా అన్నట్టు. నేను 10,000 ఎందుకు తీసుకుంటున్నా, నేను ఇల్లు ఎప్పుడు కడతాను, నేను ఇల్లు కడతానని డేట్ లేదు నా దగ్గర ఉన్నది, అది నోటీసు అంటే అది స్కామ్. ఎప్పుడైనా మనము వాళ్ళని మెయిన్గా ఈ ముగ్గురు దొంగలను పట్టుకోవాలంటే వాళ్ళ లెక్క మనం ఆలోచించాలి. దొరుకుతుంది. అట్లా ఈ మనకు ముందు కనబడుతున్నది హైడ్రా, కానీ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల భూముల పైన చాలా దందాలు, ఈ మూసీ చుట్టూ దీనంతా చాలా దందాలు నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు వీళ్ళు అందరు కలిసిపోయి ఇట్లా స్కాములు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు అంటున్నారు, కానీ ఇంకో దిక్కేమో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఫైటింగ్లు అవుతున్నాయి. ఒకరొకరు అంటే పడతలేదు, క్యాస్ట్ ఈక్వేషన్స్లో కావచ్చు, రకరకాల గొడవలన్నీ జరుగుతున్నాయి కాంగ్రెస్లో. అంటే అయితే ఇందులో నువ్వు అనేది పాయింట్ కరెక్ట్. ఇందులో రాజగోపాల్ రెడ్డిని మందుల సామెలు తిట్టారు. అసలు నీకు ఆ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఒక డిఫరెంట్, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాపర్ అక్కడనే, దామోదర్ రెడ్డి దక్కనే, ఆయన ఒక 4-5 సార్లు అక్కడ ఎమ్మెల్యే, మీకు ఒక ఎంపీ దక్కనే, అట్లా చాలామంది రాజగోపాల్ రెడ్డి వాళ్ళది అనుచరగణం, అట్లా చాలామంది అక్కడ వాళ్ళు ఒక్కొక్క వాళ్ళు ఏమొచ్చి ఇలా పోటీ చేయరు కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తే నీకే పని చేస్తారు కదా, నీకే ఓటేస్తారు కదా. సరే, దీన్ని అనుకున్న మతలో చెప్తా. ఇటీవల మంత్రివాద విస్తరణ కోసం ఢిల్లీ చాలా స్పీడ్గా పావులు కదులుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి కన్ఫామ్, హోమ్ మినిస్టర్ కన్ఫామ్, ఆయనకు ఆ పదవి ఇవ్వద్దు, ఎగ్గొట్టాలి అని చెప్పి ఏం చేసారు, మందుల సమయంలో బాణం లెక్క మారాను. ఎవరు మళ్ళీ బాణం వేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. 2000% రేవంత్ రెడ్డి తిట్టిస్తాడు. గతంలో ఇదే ఈయన దామోదర్ రాయనరసింహ గారిని అటాక్ చేయించండి, సేమ్ మందుల సామెలే. ఆయన మాదిగా కాదు, వాళ్ళు చెమార్లు, అలా సంబంధం లేదు. ఒరిజినల్గా మాదిగల కోసం సపరేట్ కాలేజ్ ఉండాలని బాబు జగజీవన్ రామ్ కాలేజ్ కట్టిండ్రు వాళ్ళ నాయన, ఏది దామోదర్ రాయనరసింహ వాళ్ళ నాయన. SC/ST సప్లాన్ తెచ్చిండ ఎవరు, దామోదర్ రాయనరసింహ. ఈ SC/ST స్కూల్ మొత్తం ఇలా ఫైనాన్షియల్ ఆయన 2013 కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కాంబినేషన్ ప్రతి జిల్లా తిరిగింది. ఆయన కీరోల్ మొన్న ABCD బిల్లు కూడా ఆయనే ప్రవేశపెట్టింది అసెంబ్లీలో. అసలు కాదు అని చెప్పింది ఎందుకు, ఎవరు తిట్టిపించింది అని అంటే రేవంత్ రెడ్డి తిట్టిపించింది. దేనికోసము, ఇన్ని బిల్లులు పాస్ చేసి ఈయన గురించి పాజిటివ్గా ఉండదు కాబట్టి మొత్తం యాంటీగా ఉండాలని చెప్పి ఈయనను పెట్టి చుట్టూ ఒక 5-6 మాదిగా ఎమ్మెల్యేని తయారు చేసి, ఇంకోటి SC/ST సీట్లలో ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఒరిజినల్ కాంగ్రెస్ వాడిని ఎమ్మెల్యేని చేయనియరు వాళ్ళు. బ్రెయిన్ స్పైన్ లేనోని ఏది చెప్తే అది రుమనేటోని తీసుకొచ్చి ఆడ ఎమ్మెల్యే చేస్తారు. నువ్వు ధర్మపురి తీసుకో, టీడీపీకి వెళ్ళి వచ్చినోడు. నువ్వు నకరకాలు తీసుకో, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిండు. నువ్వు ఈయన తీసుకో, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిండు. నీవు కవంపల్లి తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిండు. ఆయన ఒకడే దాదాపు అన్ని సీట్లలో. వంశీ వాళ్ళు కూడా మొన్న దాకా బీజేపీకి పోయి వచ్చిండు, బెల్లంపల్లి బీజేపీకి పోయి వచ్చిండు. అట్లా ఒరిజినల్ కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు ఇయ్యారు, అందరూ ఏ ఒక పార్టీకి వెళ్ళి పోయి వచ్చిన వాళ్ళకే సీట్లు. ఆ లెవెల్లో వీళ్ళని పెట్టుకొని అలా తిట్టించి డిమారలైజ్ చేయడానికి చేస్తారు. బ్రదర్, ఏ ఎమ్మెల్యే ఎవరిని తిట్టినా, ఇవాళ ఎవరిని తిట్టా నీకు పని చేస్తా, నువ్వు ఆయన తిట్టని ఈయనే చెప్పిస్తాడు. ఇవన్నీ చేసేది రేవంత్ రెడ్డి. బ్రదర్, ఒకటి ముఖ్యమంత్రి అనేది, నేను రాజశేఖర రెడ్డి గారితో నేదురమ్మల్లి అందరితో వాళ్ళని చూసినా, రాజశేఖర దగ్గర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డిఫరెంట్, వేరే పార్టీ ముఖ్యమంత్రి డిఫరెంట్. కాంగ్రెస్ సీఎం ఎట్లున్నా కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. బ్రదర్, ఫస్ట్ టైం చాలా చూస్తున్నా నేను. చాలా పెద్ద మాట అంటున్నారు మీరు. చిల్లరే బ్రదర్. PCC అధ్యక్షుడు, కాంగ్రెస్ గాంధీ భవన్లో PCC అధ్యక్షుడు చీఫ్ మినిస్టర్ లెక్క. అవును. KS రావు వాజ్ ద వీకెస్ట్ PCC ప్రెసిడెంట్. ఆయన 6 నెలలు చేసిండు, కొవ్వూరు ఎమ్మెల్యే ఉండే. ఆయన వస్తే కూడా మేము వస్తాను సార్, బాగుందా సార్ అంటే బాగుంది అంటే గ్రేట్ అన్నట్టు. అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. ఏది PCC ప్రెసిడెంట్. PCC ప్రెసిడెంట్ చీఫ్ చేసేసిండ్రు, చీఫ్ మినిస్టర్ చీఫ్ చేసిండ్రు. ఇక క్యాబినెట్కి ఏముంటుంది అబ్బా. అంటే ఈ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా, లేకపోతే
వ్యక్తులను డ్యామేజ్ చేస్తున్నారు అనుకోవాలి. అరే ఇలా బ్రదర్ వీళ్ళు రాజకీయ సంచార జీవులు. రాజకీయ సంచార జీవులు అట్లా ఎట్లుంటుంది అంటే ఒక మూట ఉంటుంది, ట్రంక్ పెట్టి ఉంటుంది, ఎంబడి 2 కుక్కలు ఉంటాయి. అర్థమైందా? ఇక వాళ్ళు పోతూ ఉంటారు. ఏ పార్టీ అంటే ఏ ఊరు బాగుంటే ఆ ఊర్లో శిస్తు చేసి అలా వాళ్ళ పని చేసుకొని మళ్ళీ వేరే ఊరికి పోతారు. సేమ్ వీళ్ళంతా ఈ చంద్రబాబు నాయుడుకి వెళ్ళి వచ్చిన బ్యాచ్ల రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, నెక్స్ట్ మళ్ళీ బీజేపీకి పోవచ్చు. సీతక్క, వేం నరేందర్ రెడ్డి, ఈ బతికొచ్చిన గ్యాంగ్ అంతా ఒక 10 మంది ఉంటారు అన్నట్టు, 10-20 మంది ఉంటారు. ఓ 2 కుక్కలు ఉంటాయి వాళ్ళతోని, ఓ ట్రంక్ పెట్టి ఉంటుంది, ఓ ఇంటి కూడా దండుపాలెం గ్యాంగ్లే సంచార రాజకీయ జీవులు వీళ్ళు. ఏ పార్టీ పచ్చగా ఉంటే ఆ పార్టీలకు పోతారు, అలా బతుకుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే పార్టీకి పోతారు. అట్లా వీళ్ళు రాజకీయ సంచార జీవులు లెక్క వీళ్ళు నడుపుతారు. ఎవరు వాళ్ళకి ఏ ఎథిక్స్ ఉన్నాయి మారాల్సి పుస్తకాలు మారాల్సి ఐడియాలజీ, కాంగ్రెస్ ఐడియాలజీ తీసుకుంటారు. ముందు 2 పేజీలు లాస్ట్ 2 పేజీలు చదువుతారు, అయిపోతుంది. నెక్స్ట్ బీఆర్ఎస్, తర్వాత బీజేపీ అయితే ఇంకా ఈజీ. ఆయన చెప్తాడు చూడు ఎవరు అప్పటిదాకా ఏ మే రాజహా అని పాట పాడతాడు పవన్ కళ్యాణ్, లాస్ట్కి సనాతన అని అంటాడు. దెన్ ఒక డైలాగ్తోనే అయిపోయా, అందులో ఎక్కువ కూడా అవసరం లే. చెగువేరా నుంచి ఇక్కడికి సనాతన ధర్మం దాకా అంతే జస్ట్ సింపుల్ వచ్చి జై శ్రీరామ్ అంటే ఇలా అయిపోయా. అయితే అట్లా ఈజీగా అట్లా వీళ్ళు ఇది. నెక్స్ట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా డౌట్ వచ్చింది, ఇది మా పార్టీలో ఉంటాడా లేడా అని. అదేనా, కాబట్టి వాళ్ళకు ఏం అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు అంటే కొంచెం వాల్యూ ఉంది, కానీ వాళ్ళది ఏం నడుస్తలేదు. సో అంటే ఇప్పుడు రాజకీయాలు ఇట్లా మారుతూ ఉన్నాయి, పార్టీలో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో దేశవ్యాప్తంగా కూడా ఒక మేల్కొల్పులాగా ఒక ఉద్యమం జరిగింది. యువత అంతా కూడా ఢిల్లీలో కూర్చొని కేంద్ర మెడల్ వంచారు, ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసేదాకా కూడా తీసుకొచ్చారు. సో అంటే ప్రజలు కావచ్చు, యూత్ కావచ్చు, ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు అనుకోవాలన్నా, లేకపోతే ఇది జస్ట్ ఒక పాల పొంగులాగా వచ్చిపోయే ఉద్యమంగా భావించాలన్నా దీన్ని? బ్రదర్, అది మీకు ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటం తర్వాత ఒక బలమైన ఉద్యమం అంటే నిన్న కూడా చెప్పినాను, తెలంగాణ ఉద్యమం తప్ప ఏది కాదు. జంజీ కూడా తెలంగాణ ఉద్యమం తర్వాతనే, తెలంగాణ అంత గొప్పది కాదు. నేను ఆ విషయంలో నేను ఒప్పుకోను అది పెద్ద ఉద్యమం అని, మనదే పెద్దది నంబర్ 1. కాకపోతే తెలంగాణ వాళ్ళకు ఓపిక ఎక్కువ. అంటే లాస్ట్కు బనీను ఇల్లుగులో కొట్టి బట్టలు ఎత్తుకపోయి నీ అంగి చింపి శరీరం చింపిన అన్నీ చింపినా ఊకుంటారు. లాస్ట్కు బుడ్డగోసి గుంజ దాకా ఊకుంటారు. అక్కడ తిరగబడతాడు. తిరగబడితే ఇక సచ్చ దాకా ఉంటుంది, అక్కడ దాకా ఓపిక పడతాడు. నార్త్ది అట్లా ఉండదు. నార్త్ది వెస్టర్న్ కల్చర్ వస్తుంది పోతుంది. మొన్న ఒక పెట్రోల్ ధర, ఒక అన్ఎంప్లాయ్మెంట్, పకోడీ అమ్ముకోండి మనం రఘునందన్ రావు అనేటోడు కట్లెట్ బండి పెట్టుకోమని చెప్పుడు, బండి సంజయ్ కొడుకు కేసు, పెట్రోల్ ధర కేసు, రూపాయి వాల్యూ పడిపోవడం, ఈ ఒక్కొక్కటి జమ అవ్వకుండా నీట్ రూపకంగా బయటపడ్డది. నీట్లో 22 మంది చచ్చిపోయారు. అట్లా చూస్తే మన దగ్గర రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రాక కేవలం ప్రభుత్వం చేయబట్టి 100 మంది చచ్చిపోయారు. లాస్ట్ నంబరు మల్లయ్య టీచరు ఫ్రమ్ జన్గాం, నేను డీల్ చేస్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ లేక, సర్టిఫికేట్ లేక కొన్ని వేల మంది పిల్లలు ఇవాళకి ఇబ్బంది పడుతున్నారు. అదేందా? కాబట్టి ఇవాళ అది పెద్ద ఇష్యూ. మరి దీనికి అదెందుకు లేచింది అని అంటే, దేశవ్యాప్తంగా ఉన్న ఈ చిన్నవన్నీ ఒక దగ్గర చేరి లేచినటువంటి ఆ ఉద్యమం అది. అందులో అందరూ కూడా పాల్గొన్నారు. నాకు తెలిసి మన సౌత్ పార్టిసిపేషన్ చాలా తక్కువ. అసొంటి ఉద్యమమే 2012లో జరిగింది, అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్. అందుకని కేజ్రీవాల్ చాలా తక్కువ ఖర్చుతోని చీఫ్ మినిస్టర్ అయ్యాడు. విజయ్ అయ్యిండు, ఆయన అయ్యాడు. సేమ్ విజయ్ది కూడా అది కాక ఉద్యమం రాలే, సైలెంట్ రెవల్యూషన్ అయింది. ఇక్కడ తమిళనాడులో ఇటైంది. ఈ విధంగా రేపు నరేంద్ర మోడీ మారుతాడు అన్నదానికి మాత్రం ఇది సంకేతంగా పెట్టుకోవచ్చు. 2012 తర్వాత కాంగ్రెస్ అవుట్ 14లో, దాన్ని తర్వాత అన్నా హజారే కూడా జంపు కనవాలి. మొన్న వచ్చిండు దీక్ష చేసి 2 గంటలు ఎవరు దేకలే పోయిండు. వాళ్ళని అప్పుడు బీజేపీ వాళ్ళు వాడిండ్రు. ఇప్పుడు ఈ జంజీతో ఏమైందనంటే వీళ్ళు అవుట్ అయిపోయారు. తెలంగాణ జంజీ, ఆ జంజీ, తెలంగాణ ఉద్యమము తెలంగాణ వాళ్ళు ఏ ఉద్యమంతో పోల్చుకునే అవసరం లేదు. మనది తెలంగాణ ఉద్యమం 1200 మంది అమరవీరులు. అది యవ్వన దశలో పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా కొట్లాడి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న మూమెంట్. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మనము అన్నిటికీ టైటిల్
ముందు తెలంగాణ అని పెట్టుకుంటాం కదా బ్రదర్, అవును. అది దాంతో మనోడు ఎప్పుడు సెంటిమెంట్లకు రాడు, గుర్తుపెట్టుకో. దాంతో ఎప్పుడు సెంటిమెంట్కు రాడు. కాకపోతే నీకు ఇది చేయబట్టి ఇంత ఎత్తున మనం నష్టపోతున్నాం, ఇది చేయబట్టి ఇట్లా లాభం పొందుతాం అని తెలిస్తే సరిపోతుంది వాళ్ళకు. తెలంగాణ సెంటిమెంట్ అనేది ఎప్పుడూ లేదు బ్రదర్, రేపు కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. సెంటిమెంట్ ఉండదు ఇది. కాకపోతే మనోళ్ళు కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తారు. అరే ఇంత మా శ్రీకాంత్ సార్ చచ్చిపోయాడు, ఎందుకు తెలంగాణ, అరే మనం కూడా కొట్టాడు. అట్లా నీకు నక్సల్ యుద్ధం కూడా నక్సల్ పుట్టిన రాష్ట్రంలో కూడా సక్సెస్ కాలే, తెలంగాణ సక్సెస్ అయింది. అవును. కొన్ని ఉద్యమాలు, భూ పోరాటాలు, అట్లా మనకు మించిన ఉద్యమకాలు ఎవరు ఉండరు. మన దానితో మొదలుస్తే జంజీ ఈజ్ వెరీ స్మాల్. ఓకే. కాకపోతే మనోళ్ళు ఎప్పుడు ఎవరిని ఎట్లా, కేసీఆర్ అంటే 2023 ఓడిపోతాడని అనుకున్నారా? ఎవరు అనుకోలే. నేను ఢిల్లీ వాళ్ళు చెప్పిన నెక్స్ట్ కాంగ్రెస్ పక్కా వస్తుందని ఎవరు నమ్మలే. మన మీడియాలో కూడా చాలా మంది చెప్పిన, రెగ్యులర్గా 1.5 year ముందుకెళ్ళే చెప్తున్నా. ఎందుకు మారుతుందనంటే కింద మన సైకాలజీ మారుతుంది కింద. ఓకే. మనకు దెబ్బ పడుతుంది అనుకున్నాం. అట్లా ప్రతి దగ్గర టైం వస్తుంది. అట్లా ఆ దేశంలో మాత్రం ఈరోజు 2012 నాటిదే మళ్ళా 10 ఏళ్ళకు 14 ఏళ్ళకు మళ్ళీ రిపీట్ అయింది. అంటే మనకు రేపు తెలిసేపోతే మోడీ అనేటోని చరిష్మా పడిపోయింది, మోడీ అనేటోడు దిగిపోతుండు. అవన్నీ కూడా అన్నీ ఒక దగ్గర ఒక వేదిక ఏర్పడదు కాబట్టి వాళ్ళు ఎవ్వరు కాక్రోచ్ కాదు. నువ్వు అబ్జర్వ్ చేయి, 20 రోజులు దీక్ష చేసిన ఆయన హాస్పిటల్ పోయిండు. అవును. నీకు ఈయన చేతిలో నాయకత్వం లేకుండే, ఆయన వచ్చి స్థాపించే పైన కూర్చుంది. అవును. నీకు యుద్ధం అంతా కింద ఎవరెవరికి తెలియదు అబ్బా, నడిచిపోయింది. నడిచిపోయింది అంతే. బాంబేలా, బీహార్లా అంతే. ఎవరు ఆపమంటే ఆపేటట్టు లేదు అక్కడ. అదే ఇది ఇంత పెద్దగా జరిగింది, ఇంత అయిపోయింది, ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, రిజర్వేషన్ హటావో అని సోషల్ మీడియాలో హ్యాండిల్స్ పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇది ఈ జంజీ చేసిన దానికి కౌంటర్గా, అంటే వీళ్ళు అంబేద్కర్ వాదులు ఎక్కువ మంది ఇలా పాల్గొన్నారు, వీళ్ళందరినీ పక్కకు నూకాలే, ఈ రిజర్వేషన్ తోటి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఏమన్నా బీజేపీ దీన్ని లేపింది అనుకోవచ్చు. బ్రదర్, వాళ్ళు లేపనికి చాలా ట్రై చేసిండ్రు. ఇవాళ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న సోకాళ్ళు వీళ్ళు కానీ ఒక అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ భారతదేశము విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న రకాల రుచులు గల్లోలు, విభిన్న రకాల కలర్స్ గల్లోలు, వివిధ రకాల ముఖాల షేప్స్ గల్లోలు. మేము అందరం కలిసి ఉంటామని ఏర్పడ్డది భారతదేశం, కలిసి ఉంటామని చెప్పి ఏర్పడ్డది భారతదేశం. ఇది మౌలిక సూత్రాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. అందుకని నీకు సిక్కిమోడో తిరుగుంటాడు, తెలంగాణలో ఒక తిరుగుంటాడు, వాని తిండో తిరుగుంటుంది, మన తిండో తిరుగుంటుంది. అయినా కానీ మనం కలిసి ఉంటామని ఒక ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం అనేది ఈ స్వతంత్రం ఏర్పడిన నాటి నేటి వరకు అది లోపలికి అంతికిపోయింది. ఈ 14 సంవత్సరాలు మీరు ఎంత బీజాలు నాటితే, మీరు మస్జిదులు కూలగొట్టిండ్రు, చర్చిలు కూలగొట్టిండ్రు, సిస్టర్స్ని కొట్టిండ్రు, ఫాదర్లను కొట్టిండ్రు, మౌలాలను కొట్టిండ్రు, ఎన్నో చేసిండ్రు. ఏమనైందా? ఏం కాదు. రాజ్యాంగాన్ని మార్చిండ్రా? ఏం కాలే. ఇవాళ నరేంద్ర మోడీ అనేటోడు మధ్యరాత్రి సెల్ఫీ వీడియో చేయాల్సి వచ్చింది, కెమెరామ్యాన్ లేక. మై ఫ్రెండ్స్ అంటుండొచ్చు, మై ఫ్రెండ్స్ అర్థమైందా? అట్లా సెల్ఫీ వీడియో చేయాల్సి వచ్చింది. ఇవాళ పవరు, అధికారం ఏది నీ చేతికి రాదు, అర్థమైందా? నీకు ఆ రోజు జరిగిన ఒక దుస్సంఘటన ఏంటంటే, 20వ తారీఖు రోజు దాడులు జరుగుతున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పారిపోయారు. జయరాం రమేష్ రాజ్యసభ మెంబర్ కనవాలే, చూడు, కేసీ వేణుగోపాల్ కనవాలే. 20వ తారీఖు ఎవరు కనవాలే? ప్రియాంక గాని కనవాలే, రాహుల్ గాంధీ, రేణుకా చౌదరి ఒక్క ఆమెనే కనబడ్డది. ఎవరు రేణుకా చౌదరి? తెలంగాణ బిడ్డ. ఆమె ఒక్కటే కనబడ్డది, ఆమె ఒక్కటే పోయింది. తర్వాత నజరీన్ షా కనబడ్డాడు, తర్వాత ప్రకాష్ రాజ్ కనబడ్డాడు. ఎవరు నడిపిన నాయకే? దీని వెనక ఎవరున్నారు? ఎవరు లేరు, పబ్లికే. అట్లా అలా అంటే అందరూ ఈరోజు ముస్లిమ్స్ వాళ్ళు అందరు ఎస్సీలా బ్రదర్, ఎక్కువ త్రిపాఠీస్. జంజీ ఉద్యమంలో ఎక్కువ పాల్గొన్నది త్రిపాఠీలు, శేషాద్రీలు, ఇంకా ఏది మిశ్రాలు, అంటే బ్రాహ్మణ్సే. అదేందా? బీజేపీ వాళ్ళే, ఆర్ఎస్ఎస్ వాళ్ళే. కాబట్టి మీరు రిజర్వేషన్ ముట్టుకోవడం కానీ, ఇంకో బ్రదర్ మంచి క్వశ్చన్ అడిగి నేను చెప్తున్నా. ఈరోజు సెంట్రల్ రిజర్వ్లా ఒకటి అంత ప్రైవేటైజేషన్ అయిపోయింది. టెలికాం ప్రైవేట్ అపాయింట్మెంట్ లేవు, నోటిఫికేషన్ లేవు, బిఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ లేవు, నీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లేవు. రిజర్వేషన్ తెలియకుండానే ఎత్తేసిండు అబ్బా ఆల్రెడీ. ఉద్యోగాలే లేవు, రిజర్వేషన్ పని ఉంది, ఏం లేవు అసలు, రిజర్వేషన్తో ఏం లేవు. ఇలా మనం అది చెప్పుకోనికి తప్ప
మార్షియల్ స్టేటస్ లెక్క అది కూడా పెట్టుకోవాలి తప్ప ఈరోజు కమ్యూనిటీతో దాంతో వచ్చేది లేదు పోయేది లేదు. కానీ ఆల్రెడీ దాన్ని ఎంత చేయాలో అంత కిందికెళ్ళి చెక్కేసారు మొత్తం. రిజర్వేషన్స్ అనేది ఎవరి చేతులు లేవు, ఎక్కడ కూడా ఏమవుతుంది. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ మధ్యకాలంలో మీరు ఇంట్లో కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్లో ఉంటున్నట్టున్నారు, నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినట్టున్నారు, ఎందుకు ఏం జరుగుతుంది, ఎందుకు? ఈరోజు బ్రదర్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ 22 మంది నీటిలో చచ్చిపోయిందని పెట్టింది కదా మీరు, సంతోషం. అది ఇక్కడ రియంబర్స్మెంట్ లేక కొంతమంది వేల మంది విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీలో ఆపుకున్నారు. ఇవాళ ఏదో నోటిఫికేషన్ చేస్తే అప్లై చేయలేని పరిస్థితి. ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు కడతలేరు? అందులో ఎక్కువ ఇప్పుడు రిజర్వేషన్ ఎత్తేద్దాం అనుకో, అందుకంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎకనామికల్ బ్యాక్వర్డ్. అర్థమైందా? ఈ ఎకనామికల్ ఈబీసీ వాళ్ళు వీళ్ళు ఇంతమంది డబ్బులు ఈరోజు మీరు కట్టకుండా వాళ్ళ సర్టిఫికేట్లు ఇరకపోయినాయి. దాని గురించి నేను నా చీఫ్ సెక్రటరీకి రిప్రజెంట్ చేసి మీడియా పాయింట్ మీడియాతో అడ్రస్ చేస్తున్నా. అట్లా మీడియా పాయింట్ ఉన్నదే మీడియా, అదేమన్నా సెక్రటరీలో లేదు, అవతల ఊరు అవతల పడేసి తీసుకుపోయి. అర్థమైందా? మధ్యలో రోడ్డు అవతల పడేసి రోడ్డు అవతల పోయి మాట్లాడుతున్నాను. పోనీ మీ గోడ కత్తుకొని మాట్లాడినా, రేవంత్ రెడ్డి వాళ్ళు అయ్య కట్టించిన సెక్రటరియట్ గేట్ కాడిని మాట్లాడినా, వాళ్ళ నాయన కట్టించిన అంట. రేపు గవర్నమెంట్ దిగిపోతే అన్ని కిరాయిలు ఇచ్చుకుంటానంట. అవునాబ్బా? అట్లా ఫీల్ అయిపోయినరు. నువ్వు మాట్లాడతావు అది ఇది అని చెప్పి. రోజు మొన్న పర్మిషన్ కావాలి అది ఇది కూడా అంటారు కావాలి అందులో. దాని పర్మిషన్ సిగ్గున్నది ఏమన్నా? నాకే సిగ్గు అనిపించింది. పర్మిషన్ ఎవడిస్తాడు? సిఐకి ఏం సంబంధం అబ్బాడా? మీడియా పాయింట్ లో కూడా పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. ఇలా రేపంచే నేను పోయా నిలబడితే ఎవరు మాట్లాడి నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతా. పర్మిషన్ ఎవడు ఇవ్వాలి? మీడియా పాయింట్కి పర్మిషన్ బ్రదర్ ఒక అనుకుంటుండు ఒకటి నేను చెప్తా. అందుకనే ఆయన మొన్న ఏసీబీ ఆఫీస్ కాడ కూడా ప్రెస్ మీట్ పెడితే అక్కడ స్టార్ట్ చేయకముందే అరెస్ట్ చేసి పట్టుకపోయింది. ఇవాళ ఏందనంటే 24 hours కింద ఎప్పుడు 24 hours పోలీసు వాళ్ళు ఉంటారు నాకు మీ ఇంటి దగ్గర కింద ఎప్పుడు 24/7 ఉంటారు. ఇవాళ మనము ఒక టెర్రరిస్ట్ లెక్కనో, ఒక ఆతంకవాది లెక్కనో, ఒక ఉగ్రవాది లెక్కనో ప్రభుత్వం రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడితే మీరు నన్ను ఇది చేయాలి. నేను ప్రజాస్వామ్య బద్ధంగా నేను మాట్లాడితే ఏం తప్పు వస్తుంది చెప్పండి? ప్రజల కోసం నేను మాట్లాడుతున్నా. వాళ్ళ ఇష్యూస్ కొని నిన్న ఫీజు రియంబర్స్మెంట్ అది బయటికి వస్తే ఒక కాక్రోచ్ ఉద్యమం లెక్క వస్తుంది అని చెప్పి ఇది మాట్లాడద్దని చెప్పి ఆడ మీడియాతో మాట్లాడకుండా తీసుకొని పోయారు. అదేమన్నా ఆగేదా? ఒకవేళ అది మూమెంట్ స్టార్ట్ అయితే చాలా వేల మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి అనుకోకుండా నేను అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే సబ్జెక్ట్ హనుమంతరావు మాట్లాడాడు. మరి హనుమంతరావుని పోయి అరెస్ట్ చేయాలి, గాంధీ భవన్ పోయి వి హనుమంతరావు ఆయన కూడా మాట్లాడాడు. నేను మాట్లాడినాక నేను చీఫ్ సెక్రటరీకి ఇచ్చి దాని ప్రకారం మాట్లాడితే అది వాళ్ళకి తప్పు అయిపోయింది. అట్లా అంటే ఎందుకు బక్కా జెడ్సన్ అనే వ్యక్తి ఇంతగానో కొట్లాడుతున్నాడు? అంటే ఏం లక్ష్యం ఏంది మీది? ఎందుకు అన్ని హైడ్రా మీద కొట్లాడిర్రు, భూముల కుంభకోణం జరుగుతుంది దాని మీదకి పోయారు, మూసీ జరిగితే మూసీ దగ్గరికి పోయారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గరికి పోయారు, ఫీజు రియంబర్స్మెంట్. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షాలు, ఇంకో పార్టీ, ఇంకో సంఘాలు వాటన్నిటికంటే ముందు బక్కా జెడ్సన్ ఉంటాడు. ఏంది అసలు టార్గెట్ ఏంది? అయితే బ్రదర్ జబర్దస్త్ క్వశ్చన్ అడిగినావు, నేను కూడా మంచి ఆన్సర్ ఇస్తాను. ఇవాళ నీ జేబులో ఒక 50,000 ఉన్నాయి. 50,000 ఉన్నప్పుడు నీకు ఏదైనా రోగం వచ్చిందనుకో, నువ్వు ఫస్ట్ డైరెక్ట్ అపోలోకి పోతావు, యశోదాకి పోతావు, ఇంకో పైసలు అంతా అయిపోయినాక గాంధీ దవాఖానకు వస్తావు. ఏడ ట్రీట్మెంట్ కాకుంటే దాదాపు గాంధీ దవాఖానకు వచ్చేటప్పుడు వస్తాడు ఎట్లా వస్తాను చచ్చేటట్టుగా తయారై వస్తారు. పాపం ముందొస్తే బతుకు. అట్లా నా దగ్గరకు వచ్చేటోళ్ళు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అయినా కానీ, ఈరోజు హైదరాబాద్ బాధితులైనా కానీ గాంధీ దవాఖానకు వచ్చేటట్టు నా దగ్గరకు వస్తారు. అబ్బా అన్ని ఛానళ్ళ దగ్గర తిరుగుతారు, లాస్ట్లో మల్లయ్య దగ్గరికి కూడా పోతారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరి దగ్గర పోయి వచ్చిన వాళ్ళే, బీఆర్ఎస్ బీజేపీ అందరి దగ్గర పోయి వచ్చినాక లాస్ట్కి తప్పక నా దగ్గరకు వస్తారు. దాన్ని మనం కరెక్ట్ క్యారీ చేయగలుగుతున్నాం. అది మనము ఎక్కడ ఇవాళ మీరు కూడా ఈ సబ్జెక్ట్ హైడ్రా గురించి మాట్లాడదామంటే రంగనాథ్ గురించి నిర్మోహమాటంగా ఈయన చెప్తాడు, వేరే పార్టీలో కూడా ఎట్లున్నా చెప్తాడు అనే నమ్మకంతోనే మీరు వస్తారు కదా. లేకుంటే మీరు ఒకరోజు ముందు మాట్లాడుకొని మనం పద్ధతి ప్రకారం రాం కదా. అట్లా ఇవాళ ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ ఆపోజిషను పూర్తిగా విఫలమైందని అర్థం. ఆపోజిషన్ వాళ్ళు చేయాల్సింది చేస్తలేరు. ఈరోజు ఆపోజిషన్ పార్టీని మొత్తం సోషల్ మీడియాను ఆధారం చేసుకొని అవి ముందుకు పోతున్నాయి. సోషల్ మీడియాతోని
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చి వీళ్ళు లబ్ధి పొందుదామని వీళ్ళు అనుకుంటున్నారు. అదే తిరిగా ఈరోజు చాలా మంది పనిచేసింది, కానీ అది ప్రతిఫలం వస్తుందా రానా అనేది ఒక క్వశ్చన్, అదొక క్వశ్చన్. కాబట్టి ఈరోజు మనము ఆ పాత్రలో మనం వచ్చినాం కాబట్టి ఈరోజు జనం మనం నమ్ముతున్నారు, మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా థ్యాంక్ యూ బ్రదర్. చాలా గొప్ప విషయాలు చాలా చెప్పారు, చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. సో ఇది బక్కా జడ్సన్ అని చెప్పినటువంటి విషయాలు. హైడ్రా వెనకాల జరుగుతున్నటువంటి భాగవతం కావచ్చు, విద్యార్థుల ఇబ్బందులు కావచ్చు, జంజీ ఉద్యమంతో జరిగింది ఎట్లాంటి పరిణామాలకు వెళ్తూ ఉన్నది, తెలంగాణలో ఫీజు రింబర్స్మెంట్ మీద ఒక జంజీ ఉద్యమం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అన్న చెప్పారు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.